దేవుని నామానికి వందనాలు. ఒక చర్చిలో ఒక అమ్మాయి ఓ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఎలాగెళ్ళి అంటుంది. ఏమంటే, ఫాదర్ నేను ఇంక ఈ చర్చికి రాను అని. ఏమ్మా ఎందుకు రావని అడిగితే ఆ ఫాదర్ చెప్పిన ఆ యొక్క చర్చికి వెళ్ళిన అమ్మాయి చెప్పిన రీజన్ ఏంటంటే, చర్చికి వస్తున్నాను కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, ప్రార్థన చేసుకున్న వాళ్ళు కొంతమంది, సెల్ ఫోన్లో బిజీగా ఉన్న వాళ్ళు కొంతమంది అనేసి ఆ ఫాదర్కి ఆ అమ్మాయి జవాబు ఇచ్చింది. సరే నీ ఫైనల్ డిసిజన్ ఇదేనమ్మా అని అడిగితే, అవును ఫాదర్, ఇంక మీ చర్చికి నేను రావాల్సిన అవసరం లేదా అన్నారు. ఈలోగా ఫాదర్ ఏమన్నాడంటే, సరేనమ్మా వెళ్ళిపోయే ముందు ఒక మాట విను, నీకొక చిన్న పని చెప్తాను, అది చేస్తావా అన్నారంట. సరే ఎలా వెళ్ళిపోయి మళ్ళీ రాను కదా అనేసి ఆ అమ్మాయి ఒప్పుకుందట. ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయితో అన్నాడట ఆ ఫాదర్ గారు, అమ్మా నీకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాను, ఆ గ్లాస్ నీళ్ళు తీసుకొని చర్చి చుట్టూ ఓ 3 సార్లు తిరిగి ఆ గ్లాస్ నీళ్ళు నా దగ్గర తీసుకురమ్మా, ఒక చుక్క పడకంట నా దగ్గర తీసుకురా అని చెప్పారట. సరే కదా అనేసి ఆ అమ్మాయి ఆ గ్లాసులో వాటర్ వేసుకొని ఆ వాటర్ పట్టుకొని ఆ చర్చి చుట్టూ 3 సార్లు తిరుగుతూ ఆ ఫాదర్ దగ్గరికి వచ్చిందంట. తాను ఏదో సాధించిందన్న ఒక ఆనందంతో ఆ ఫాదర్ దగ్గరికి వచ్చి, చూసారా ఫాదర్, మీరు చెప్పినట్టుగా నేను చేశాను, ఒక్క చుక్క కూడా పడకంట నేను మీ దగ్గర తీసుకొచ్చి వచ్చాను అన్నదట. సరేనమ్మా గ్లాస్ అక్కడ పెట్టానరట. సరే ఈ 3 సార్లు నువ్వు తిరిగావు కదా, ఈ చర్చి చుట్టూ నువ్వు 3 సార్లు తిరిగావు కాబట్టి ఇక నువ్వు ఒక పని చేయి, ఈ 3 సార్లు తిరిగినప్పుడు ఈ చర్చిలో ఎంతమంది సెల్ ఫోన్ నొక్కుంటున్నారు, ఎంతమంది బయటికి వెళ్ళి వస్తున్నారు, ఎంతమంది ఖాళీ కూర్చున్నారు, ఎంతమంది నిద్రపోయారో చాలా చెప్పన్నారట. ఈలోగా అమ్మాయి అవక్కైపోయి, ఏంటి పాస్టర్ గారు, నేను నా పనిలో నీళ్ళు పట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ దాన్ని ఒక చుక్క కూడా పడకుండా తిప్పుకుంటూ వచ్చాను కదా, నేను ఎలా చెప్పగలుగుతాను అని అనేసి ఆ యొక్క అమ్మాయి ఆ ఫాదర్ గారికి జవాబు ఇచ్చిందంట. నిజమే కదమ్మా, నీవు కూడా బైబిల్ దగ్గరికి వచ్చి, బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చి, మందిరానికి వచ్చి, మందిరం లోపల కూర్చొని నీ మనసు, నీ యొక్క ఆలోచన, నీ తలంపు దేవుడి మీద పెట్టుకుంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలీదమ్మా. కానీ నీ యొక్క ఆలోచన, నీ తలంపు కూడా ప్రతిదీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండాలి, మందిరంలో ఉన్న వారి మీద కాదు, మన మనసు దేవుడి మీద ఉండాలని చెప్పాడట. ఇందులో నీతి ఏంటంటే, మన మందిరానికి వెళ్తే పక్కలను చూసో పొరుగులను చూసో కాదు, మన మందిరానికి వెళ్ళవలసింది తండ్రి మనసు తెలుసుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే దినములు చెడ్డవి, సమయం పోనోకంట సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి మన బ్రతుకులు మార్చుకుందాం.